అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే ఫ్రైడ్ రైస్తో పాటు పాలక్ పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. దీంట్లో అసలు నేను టమాటా వేయకుండా కర్రీ చేశానండి. టేస్ట్ చాలా బాగుంది. ఈ ఫ్రైడ్ రైస్ కూడా సింపుల్గా చేసిన చూద్దాం చెప్తానండి. ముందుగా మనం ఒక పొయ్యి అంటించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో వాటర్ వేసుకుని వాటర్ మరిగేలోపు పాలకూరను శుభ్రంగా కడిగి వాడేసుకోవాలండి. ఇప్పుడు మరో ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని పన్నీర్ క్యూబ్స్ కింద కట్ చేసుకుని వేయించుకోవచ్చు, లేదంటే పన్నీర్ ఆ బలంగా కూడా వేయించుకోవచ్చు. రెండు సైడ్స్ తిప్పుతూ చాలా జాగ్రత్తగా వేయించుకోవాలండి. ఈ లోపల మనకి పన్నీరు వేగేలోపు పాలకూర ఉడికిపోతుందండి. ఉడికిపోతున్నప్పుడు మనం ఒకసారి పన్నీర్ మళ్ళీ రివర్స్లో తిప్పేసుకుని ఉడికిపోయిన పాలకూరని చిల్లులు గిన్నెలో వేసుకుని వాడేసుకోవాలండి. ఇది వాడేసేలోపు మళ్ళీ పన్నీర్ని మనం ఇంకో పక్కకి టర్న్ చేసుకోవాలి. అది క్లిప్ మిస్ అయిందండి. ఇప్పుడేమో కొంచెం ఉడికిన పాలకూర, వెల్లుల్లిపాయలు, అల్లం వేసి మిక్స్ చేసుకోవాలండి. ఈ పన్నీర్ని ఏమో వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం పొయ్యి మీద అదే ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని జీలకర్ర వేసుకుని ఉల్లిపాయలు వేసుకొని బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఉల్లిపాయలు వేయించుకోవాలండి. కొంచెం పచ్చివాసన పోయినా వేయించుకున్నా పర్లేదు. ఒకసారి వేయించుకున్నాక ఈ లోపల మనం ఒకసారి పక్కన ఉంచేసి దాన్ని పన్నీర్ క్యూబ్స్ కింద కట్ చేసుకోవాలండి. మీ ఇష్టం, అది మీ తినే ఇంట్రెస్ట్ బట్టి పెద్దైనా పర్లేదు చిన్నైనా పర్లేదు. నేను కొంచెం పెద్ద క్యూబ్స్ కింద కట్ చేస్తున్నానండి. ఈ కట్ చేసేలోపు మనకి ఉల్లిపాయ కొంచెం బాగా వేగుతుంది. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాలకూర పేస్ట్ని దీనిలో వేసేసుకోవాలండి. పాలకూర పేస్ట్ వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఎందుకంటే మనం బాయిల్ చేసాం కానీ ఒకసారి వేయించుకోవాలి. వేగినాక ఇప్పుడు మనకు టేస్ట్ తగ్గ కారము, ఉప్పు, పసుపు, గరం మసాలా పౌడర్ వేసుకొని మళ్ళీ వేయించుకోవాలి. బాగా ఈ మసాలాకి ఈ ఫ్లేవర్స్ అన్ని పట్టాలండి పాలకూరకి. ఈ శుభ్రంగా ఒకసారి కలిపేసి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి. ఇప్పుడు మూత తీసుకున్నప్పుడు మనం కొంచెం ఆయిల్ పైకి తేరుతుంది. ఇప్పుడు మనం ముందుగా కొద్దిగా వాటర్ వేసుకోవాలి. అప్పుడు కొంచెం తిక్కుగా కాకుండా కొంచెం పలచగా వస్తుంది. నేను పాలకూర దాంట్లోనే వాటర్ వేసేసానండి. కొద్దిగా ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇక ఉడికినప్పుడు కొద్దిగా ఆయిల్ అన్నీ పైకి తెరి మనకి కూర టెక్స్చర్ బాగా తెలుస్తుందండి. ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టిన ముక్కలు కూడా వేసేసుకోవాలి. అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. అప్పుడు ఈ ముక్కలకి ఆ ఫ్లేవర్ పట్టి పన్నీర్ చాలా బాగుంటుందండి తినడానికి. మళ్ళీ మనం కొంచెం బాగా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే ఈ పన్నీర్కి ఆ మసాలా అంతా పడుతుందండి. మనం దీంట్లో ఫ్రెష్ క్రీమ్ వేసుకోవచ్చు, పాలమేగడ వేసుకోవచ్చు. మా ఇంట్లో పాలమేగడ ఉందని పాలమేగడ వేసాను. అది అలా వేయకుండా కొంచెం గెరిట్లో బాగా స్పూన్తో కలిపి ముక్కలు లేకుండా మనం ఆ మేగడ వేసుకొని మళ్ళీ కూడా బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకుని ఇంకొక 5 నిమిషాలు మనం ఉడికించుకుంటే పాలక్ పన్నీర్ కూర రెడీ అయిపోతుంది. ఇది చపాతీకి, రైస్కి అన్నిటికీ బాగుంటుంది. నేనేమో ఫ్రైడ్ రైస్తో ట్రై చేశాను, చాలా బాగుందండి ఫ్రైడ్ రైస్తో. ఒకసారి మీకు ట్రై చేయండి. ఇప్పుడు మనం ఫ్రైడ్ రైస్లోకి వెళ్ళిపోదామండి. ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు వాటర్ బాగా మరిగాక మనం ముందుగా నానబెట్టుకున్న వాడేసిన బియ్యాన్ని దీంట్లో వేసుకొని కొంచెం పలుకు వచ్చేదాకా ఉడికించుకోవాలి. పలుకు వచ్చాక దాన్ని మళ్ళీ చిల్లుల గిన్నెలో వాడేసుకొని మళ్ళీ ఇంకొక గ్లాసు మంచిగా పోసుకుంటే ఏదైనా మెతుకుంటే అతుకుపోకుండా పొడిగా వస్తుందండి. చాలా బాగా వస్తుంది. మన దగ్గర నువ్వు పక్కకి వెళ్ళామా మెత్తబడిపోతుంది. ఇప్పుడు దాన్ని కొంచెం ఫ్యాన్ వేసుకుని డైనింగ్ టేబుల్ మీద ఆరబెట్టుకున్నానండి. ఇది ఆరేలోపు మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనం కట్ చేసిన కూరగాయ ముక్కలు నేనైతే క్యారెట్, మష్రూము, పన్నీరు, బీన్స్ వేసానండి. ఇష్టం ఉంటే వెల్లుల్లిపాయ వేసుకోవచ్చు, పచ్చి బఠానీ, ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేక ఇవే వేసాను నేను. ఇవి వేసుకుని హై ఫ్లేమ్లో టాస్ చేసుకోవాలి. అసలు లో ఫ్లేమ్లో పెట్టకూడదు. హై ఫ్లేమ్లో బాగా మనం టాస్ చేసుకోవాలి. అవి ముక్కలు కొంచెం మగ్గే వరకు మనం టాస్ చేసుకోవాలి. ఈ లోపల మనం ఉడికించి చల్లబెట్టిన అన్నాన్ని కూడా కొంచెం పైనుంచి అలా వేసుకోవాలి. ముద్దగా కాకుండా పొడిగా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం మసాలా వేసుకోవాలండి. సాల్టు, వెనిగరు, సోయా సాసు, కొంచెం పంచదార, కొద్దిగా వైట్ పెప్పర్ పౌడరు, కొద్దిగా బ్లాక్ పెప్పర్, అంతే. ఇవన్నీ మన టేస్ట్ తగ్గట్టు మనం వేసుకొని హై ఫ్లేమ్లో మనం బాగా కిందకి పైకి మొత్తం అంతా పట్టేటట్టు కలుపుకున్నప్పుడు క్యారెట్ ముక్కలకి, పన్నీర్ ముక్కలకి అన్నిటిగా బాగా పడుతుంది. ఇక చూడండి ఫైనల్గా ఎంత బాగుందో. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. మా వారికి ఇద్దామని చెప్పేసి మేము ప్లేట్లో సర్వ్ చేస్తాము. మా పాప వెళ్ళి మా వారికి పెడుతుందండి. ఆయన తిని ఎలా ఉందో చెప్తారు. బాగుందని చెప్పారండి. ఒకసారి నేను ఫస్ట్ టైం ట్రై చేశాను పన్నీర్ కూర, చాలా బాగా వచ్చింది పాలక్ పన్నీర్ కూర. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. ఉంటాను, ఇంకో వీడియోలో కలుద్దాం మనం.